అందరికీ నమస్కారం. ఇదిరా మ్యాటర్కి స్వాగతం. సాధారణంగా ఏ పార్టీ అయినా ఎన్నికల్లో ఓడిపోయి అంటే అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిందంటే అంటే ఓటమి పాలై ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? విశ్లేషించుకుంటారు. నాయకులందరితో సమావేశం అవుతారు, విశ్లేషించుకుంటారు. మనం ఎందుకు ఓడిపోయాం, అసలు మనం ఎక్కడ తప్పు చేసాం, ప్రజలు మన నుంచి ఏం కోరుకున్నారు, మనం అది ఎలా అందించలేకపోయాం, అసలు తప్పు ఎక్కడ జరిగింది అనే విషయంలో పార్టీ నాయకులు కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అందరి నాయకులతోనూ చర్చిస్తారు. చర్చించి ఒక అభిప్రాయానికి వచ్చి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని, ఆ నాయకుల అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం ఆ తర్వాత ఎలా చేయాలి, ఏం చేయాలి అంటే ప్రతిపక్షంగా ఎలా వ్యవహరించాలి, అధికార పక్షాన్ని ఎలా ప్రశ్నించాలి, ఆ విషయంలో ఒక దిశ నిర్దేశం చేస్తారు. అది అధిష్టానం నాయకులకు ఒక దిశ నిర్దేశం చేస్తుంది. ఆ విధంగా వాళ్ళు ముందుకు పోతారు. అంటే ఆ తర్వాత 5 ఏళ్ల పాటు ఎలా ఎదుర్కోవాలి ఏంటి అనేది, చేసిన తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలి అనే విషయంలో ముందుకు పోతారు. ఎవరైనా కానీ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ. మరి వైసీపీ కూడా ఇప్పుడు అలాగే వెళ్తుందా ముందుకి? అంటే వైసీపీ అధిష్టానం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే ముందుకు వెళ్తున్నారా అంటే అసలు ఆ పరిస్థితే కనిపించట్లేదు ఏమాత్రం. ఆయన నిన్న మాట్లాడిన మాటలు అంటే నిన్న ఆ పార్టీ నాయకులతో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేసి అప్పుడు మాట్లాడిన మాటలను ఒకసారి వింటే అర్థం. ఆయనలో అసలు ఏమాత్రం మార్పు కనిపించట్లేదు. అసలు మారే ఉద్దేశం కూడా కనిపిస్తున్నట్లేదు పూర్తిగా కూడా. ఆయన మారకూడదు అనుకుంటున్నాడో ఏంటో మరి. అంటే ఇప్పటికి కూడా ఆయన జనం తప్పు చేశారు అంటే నాదేం తప్పు లేదు, జనం తప్పు చేశారు అని అనుకుంటాడు. లేదా ఆయన పేపర్ చెప్పినట్టుగా, ఆయన పేపర్లో రాసినట్టుగా, సాక్షిలో రాసినట్టుగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు అని రాస్తారు. జనం అంతా జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు, కానీ చంద్రబాబు నాయుడు మోడీతో కుమ్మక్కయ్యి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేసి గెలిచిపోయాడు. అంటే మరి ఈవీఎం ట్యాంపరింగ్ చేసి విద్య చంద్రబాబు నాయుడు కూర్చుని ఉంటే మరి 2019 ఎలక్షన్స్లో ఎందుకు ఓడిపోయి ఉంటాడు? వీళ్ళకి ఎలా 152 సీట్లు వచ్చి ఉంటుంది? సరే అప్పుడు అనుకుందాం, అప్పుడు 2019లో మోడీతో కలిసి లేడు కదా చంద్రబాబు, అందువల్ల అప్పుడు చేయలేకపోయాడు, ఇప్పుడు చేశాడు అనుకుందాం. మరి అప్పుడు మీరు కలుసున్నారు కదా మోడీతో, అధికారికంగా కాకపోయినా అనధికారికంగా కలుసున్నారు కదా. మోడీ చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఉన్నాడు కదా, అంటే అప్పుడు మీకు అనుకూలంగా నరేంద్ర మోడీ ట్యాంపరింగ్ చేయించాడా? వైసీపీ వాళ్ళకి అనుకూలంగా అప్పుడేమో ట్యాంపరింగ్ చేయించాడా? మరి అది లేనప్పుడు ఇది మాత్రం ఎలా ట్యాంపరింగ్ అవుద్ది? సరే అంతగా ట్యాంపరింగ్ చేయించుకుంటే నరేంద్ర మోడీ గారు 400 సీట్లు వచ్చేటివి కదా. కేంద్రంలో 240 సీట్లకి ఎలా పరిమితం అయిపోతారు? అక్కడ బీజేపీ కూడా తగ్గిపోయినాయి కదా సీట్లు. మళ్ళీ ఇంకా ఎందుకు అట్లా కప్పిపుచ్చుకోవడం, కవర్ చేసుకోవడం? ఓటమిని ఒప్పుకోకపోతే ఎలా? జనం లాస్ట్ టైం మీకు ఎలాగైతే 152 సీట్లు ఇచ్చారు, ఈసారి అదేవిధంగా కూటమికి 164 సీట్లు ఇచ్చారు. అసలు ఎక్కడ తప్పు జరిగింది? 5 ఏళ్ల పాటు ఎక్కడ తప్పు చేసాము, ఏం చేసాము, మనలో ఏం మిస్టేక్ ఉంది, జనాలు ఏం కోరుకున్నారు, అది మనం ఎలా అందించలేకపోయాము, ఆ విషయాలు చర్చించుకోవాలా, ఆ విషయాలు చెప్పాలా, అవి చేయాలి. కానీ అదేమంటే నిన్న ఆయన అన్నాడు 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, ఇట్టే 2029 వచ్చేస్తుంది, మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేస్తాం అంటాడు. 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఏమొస్తుందంటే అధికారం వస్తుందా? 10 ఏళ్ల పాటు నిద్ర వస్తుంది. 10 ఏళ్ల పాటు నిద్రపోయే అవకాశాన్ని ఇచ్చేస్తారు జనాలు. 5 ఏళ్ళు కళ్ళు మూసుకున్నారంటే ఏం చేయకుండా 10 ఏళ్ల పాటు ఇంకా అవకాశం ఇవ్వరు కనీసం. అంటే చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాటు ఆయన కళ్ళు మూసుకుంటేనే మళ్ళీ అధికారం ఇచ్చారా జనాలు? లేదు కదా. ఆయన ఎంత కష్టపడ్డాడు, ఏ విధంగా కష్టపడ్డాడు, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు కదా. 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు పార్టీలను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ఏ విధంగా పనిచేశాడు, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈయన ముందుకు వెళ్ళాలి. కానీ లేదా ఎక్కడ తప్పు జరిగింది, తప్పు దిద్దుకునే ఇదన్నా ఉండాలి. ఆయన తప్పుని అసలు ఒప్పుకోవట్లేదు. కనీసం తప్పును ఒప్పుకునేదానికి కూడా ముందుకు రావట్లేదు. ఓటమిని అంగీకరించట్లేదు ఆయన అసలు పూర్తిగా. జనం తప్పు చేశారు. ఇప్పటికీ ఆయన చెప్తుంటాడు నిన్న స్పీచ్లో, చాలా ఆశ్చర్యకరంగా మాట్లాడాడు. మనం చేసిన మంచి అంతా ఇప్పటికీ జనాల్లో ఉంది, మరి అంత మంచి చేసి ఎందుకు ఓడిస్తారు ఇంత ఘోరంగా? మామూలు సాధారణ ఓడించడం అనేది అది పక్కన పెట్టచ్చు, కానీ ఇంత ఘోరంగా ఓడించాలంటే అది ఆగ్రహం, అది ప్రభుత్వం మీద ఉన్న ఆగ్రహం, ముఖ్యంగా జగన్ మీద ఉన్న ఆగ్రహం జనాలకి. ఎంత ఆగ్రహం ఉంటే ఆ స్థాయిలో ఓడిస్తారు? అంతకుముందు దాదాపు 50% ఓట్లు తెచ్చుకున్న పార్టీకి ఈసారి దాదాపు 11% ఓట్లు ఎందుకు తగ్గిస్తారు? అంత ఆగ్రహాన్ని గుర్తించలేకపోతే ఇంక ఈ 5 ఏళ్ళు సరిపోదు. మళ్ళీ కోలుకునేది వచ్చే 5 ఏళ్ళ తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. 2029 కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ ఆగ్రహాన్ని గుర్తిస్తే ఈ 5 ఏళ్ల పాటు దాన్ని సరిదిద్దుకుంటే మళ్ళీ జనాల్లో తిరిగితే ఏమన్నా అవకాశం ఉంటుంది. అంటే చెప్పాడు నేను, అది కూడా మళ్ళీ నేను తిరగతాను జనాల్లో అన్నట్లుగా. నిజానికి మళ్ళీ జనాల్లో తిరగాలన్న ఆలోచన మంచిదే, అది మంచి నిర్ణయమే కూడా. కానీ దానికి సమయం ఇప్పుడా? ముందుగా తప్పులు దిద్దుకోవాలి కదా. అసలు ఏం తప్పులు చేసాము అది తెలుసుకోవాలి కదా. ఆయన నిన్న కూడా మాట్లాడుతూ చెప్తాడు 2,70,000 కోట్లు మేము పంచిపెట్టాము జనాలకి, వాళ్ళ ఇళ్ళకే ఇచ్చాము, నేరుగా అందించాము, అయినా మేము ఓడిపోయాం, సిగ్గుగా ఉంది, సిగ్గేస్తుంది అన్నాడు. నిజమే, సిగ్గుపడాల్సిన విషయమే.
ఎందుకంటే ఆ ఓటమి కన్నా కూడా ఇప్పటికి కూడా ఓటమిని అంగీకరించకపోవడం అనేది నిజానికి సిగ్గుపడాల్సిన విషయం. ఇది ఇప్పటికీ మేము అంతో చేసాం, అది చేసాం, ఇది చేసాం అంటాడు. అంటే ఆయన ఎంతసేపటికి ఇప్పటికి కూడా సంక్షేమం గురించే మాట్లాడుతున్నాడు. అంటే మేము జనాల ఖాతాలు అంత వేసాం, ఇంత వేసాం, కరెక్ట్గా డేట్లు చెప్పి డేట్ల వారీగా వేసాం, ఇన్ని చెప్తున్నాడు. కానీ అభివృద్ధి ఏమైనా చేశామా? రోడ్లు వేసామా? పరిశ్రమలు తెచ్చామా? ఉపాధి కల్పించామా? జనాలకి ఉద్యోగాలు ఇచ్చామా? ఏం చేసాం? రాష్ట్ర ఆదాయం పెంచామా? జీవన ప్రమాణాలు పెంచామా? మరి ఏం చేసామని నిన్న కూడా ఆయన చెప్తాడు. 99% హామీలు అమలు చేసాం. దేశంలో ఏ రాష్ట్రంలో ఇంతవరకు ఎప్పుడు మన రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా జరగలేదు. 99% హామీలు అమలు చేయడం జరగలేదు. ఏ రాష్ట్రంలో జరగని విధంగా చేశాము అంటాడు. జరగని విధంగా అందించాం, సంక్షేమాన్ని అందించాం, ఏ రాష్ట్రంలో జరగలేదు. సరే, అది కూడా తీసుకున్నాం. 99% హామీలు అమలు చేస్తే ఎందుకు ఓడిస్తారు జనాలు? ఎలా అమలు చేశారు? ఏం అమలు చేశారు? మిగతా విభజన హామీల విషయం పక్కన పెట్టినా కానీ, అవి పక్కన పెట్టేసిన ఈయన చెప్పింది, ఈయన నోటి వెంట ఈయన చెప్పిన మాటలే కొన్ని ఉన్నాయి. జనాలు తిరుగుతూ 2019 ఎలక్షన్స్ ముందుగా ఈయన చెప్పిన మాటలే. మద్య నిషేధాన్ని అమలు చేశాడా? మద్యపానాన్ని నిషేధించేస్తా సంపూర్ణంగా దశల వారీగా నిషేధిస్తా అన్నాడు. మరి దాన్ని అమలు చేశాడా? అమలు చేయకపోగా కొత్త బ్రాండ్లని తెచ్చి జనాల ఆరోగ్యంతో ఆడుకున్నాడు. ఇంకొకటి, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడు. మరి తగ్గించాడా? తగ్గించకపోగా 5 ఏళ్ల కాలంలో 10 సార్లకు పైగా పెంచాడు, భారీగా పెంచాడు. చెత్త పన్ను వేసాడు. సరే, అది ఎప్పుడు వేస్తాను ఆ రోజు చెప్పలేదు, సరే వేసాడు. చెత్త పన్ను ఏ ప్రభుత్వం వేసింది లేదు, దాని మీద చెత్త మీద పన్ను వేసాడు. సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పాడు, రద్దు చేశాడా? లేదు. మెగా డిఎస్సి ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? లేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు, చేశాడా? లేదు. విధంగా ఇన్ని ఆయన చెప్పిన ఏ హామీ కూడా, పోలవరం పూర్తి చేస్తా అన్నాడు, రాజధాని నిర్మిస్తా అన్నాడు, కేంద్రం మెడలు వంచుతా అన్నాడు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెస్తా అన్నాడు, ఇన్ని చెప్పాడు, ఏమీ చేయలే. మరి 99% హామీలు అమలు చేశాను అని చెప్తాడు. ఇప్పటికీ అదే భ్రమలో. అంటే ఆయన భ్రమలో ఉన్నాడా, లేదంటే జనాలను భ్రమలో పెట్టాలని చూస్తున్నాడా, జనాలను మభ్య పెట్టాలని చూస్తున్నాడా? ఇప్పటికీ ఏం ప్రయోజనం అబద్ధాలు చెప్పడం వల్ల? ఇప్పటికీ అదే మాటలు, అదే భ్రమల్లో ఉంటే ఎలా? తప్పును ఒప్పుకుంటే దాన్ని దిద్దుకునే అవకాశం ఉంటుంది. దాన్ని అసలు మారాలన్న ఉద్దేశం కానీ అది ఏమాత్రం కూడా కనిపించలేదు. 5 ఏళ్ళు కళ్ళు చూసుకుంటే మళ్ళీ మందే అధికారం ఉంటుంది. ఎట్లా వస్తుంది అధికారం? ఏ విధంగా వస్తుంది? చంద్రబాబు మీలాగా అమాయకుడా? మీలాగా పాలన చేత కాదా ఆయనకి? ఆయన పరిపాలన దక్షత గురించి మీకు తెలియదా? వాళ్ళకి అందరికీ తెలుసు అన్నీ కూడా. ఆయన తనకు వచ్చిన ఈ అవకాశాన్ని, అద్భుతమైన అవకాశాన్ని ఆయన మీలాగా పాడు చేసుకుంటాడా? లాస్ట్ టైం మీకు ఇచ్చారు జనాలు 152 సీట్లు ఇచ్చి, అద్భుతమైన అవకాశం అది. దాన్ని పాడు చేసుకున్నారు. 5 ఏళ్ళు తిరగకుండానే మధ్యలో 5 బీకేసుకున్నారు. మరి చంద్రబాబు అలా చేయడు కదా. మీలాగా 164 సీట్లు వచ్చిన తర్వాత, జనాలు ఇంతగా నమ్మిన తర్వాత, ఆయనకున్న పాలనా దక్షతతోటి ఖచ్చితంగా 2029 నాటికి మీలాగా అంత ఘోరంగా ఆయన ఇవ్వడు. ఆయన ఖచ్చితంగా అప్పుడు కూడా అధికారం నిలబెట్టుకునే దిశగానే అడుగులేస్తాడు ఆయన. అంటే జనం కూడా చూశారు, మీకు ఒక ఛాన్స్ ఇవ్వడం వల్ల, అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇవ్వడం వల్ల ఏమైంది అనేది, రాష్ట్రం ఎంత ఏ పరిస్థితి దిగజారింది అనేది చూశారు. భయభ్రాంతులకు గురై మొన్న ఓట్లు వేశారు టీడీపీకి. భయభ్రాంతులు అంటే ఎప్పుడూ లేదు. ఏ పార్టీ కనిపిస్తే ఆ పార్టీ, ఫ్యాన్ కాకుండా వేరే ఏ గుర్తు కనిపించినా వేసేసే పరిస్థితిలో ఉన్నారు జనం మొన్న పోలింగ్. అంటే ఆ రిజల్ట్ చూస్తే తెలుస్తుంది అది ఎంత భయభ్రాంతులకు గురయ్యారు జనాలు. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి సమీక్షించుకోవాలా, ఓటమిని ఒప్పుకోవాలా, సమీక్షించుకోవాలా, నాయకులందరితో మాట్లాడాలా, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవాలి. వాళ్ళ ఒపీనియన్స్ ఫ్రాంక్గా తీసుకోగలిగితే అసలు విషయం వాళ్ళే చెప్పేస్తారు. దిగువ స్థాయి పార్టీ నాయకులే చెప్పేస్తారు అసలు విషయం, ఎక్కడ తప్పు జరిగింది ఏంటి అనే విషయం. వాళ్ళకి తెలిసిన ఎవరో తెలియదు. ఈయన అక్కడ కూడా స్పీచ్లు ఇస్తూ ఉన్నాడు. వాళ్ళ నాయకులందరూ కూర్చోబెట్టి ఈయన స్పీచ్ ఇస్తున్నాడు. మరి ఎక్కడ జరిగింది, ఏమైంది, ఇప్పటికీ మనం చేసిన మంచి జనాల్లోనే ఉంది. 5 ఏళ్ళు కళ్ళు మూసుకుని మళ్ళీ అధికారం వచ్చేస్తుంది. 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అధికారం ఎట్లా వస్తుంది అంటే నిద్ర వస్తుంది కళ్ళు మూసుకుంటే. ఇంకా అదే భ్రమల్లో ఉంటే ఇంకా 5 ఏళ్ళు కాదు కదా, ఇంకో 10 ఏళ్ళు పోయినా కానీ పార్టీ పరిస్థితి అలాగే ఉంటుంది. ఈ పార్టీని ఏదో ఒక పార్టీ కవర్ చేస్తుంది, అది పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఓటమి నొప్పుకొని తప్పులు సరిదిద్దుకుంటే కానీ ఆయనకి భవిష్యత్తు అనేది కనిపించట్లేదు, కనుచూపు మేరలో కనిపించట్లేదు. మళ్ళీ ఆయన రకరకాలుగా చెప్పాడు, చాలా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు, ప్రత్యేకంగా మాట్లాడారు ఆయన. అంటే 5 ఏళ్ళు దాని మాటకు పోని, ఆ ప్రత్యేక హోదా అని పేరు కూడా ఎత్తని, ఆ పేరు ఎత్తడానికి కూడా భయపడ్డ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక్కసారి అంటే ఆయన ప్రతిపక్షంలో వచ్చి రాకతలకే ప్రత్యేక హోదా గుర్తొచ్చేసింది ఇప్పుడే. ప్రత్యేక హోదా సాధించాలంటే చంద్రబాబు మంచి అద్భుతమైన అవకాశం వచ్చింది అక్కడ కేంద్రంలో. ప్రత్యేక హోదా ఇంతవరకు అడగలేదు చంద్రబాబు అంటాడు. ఎన్ని రోజులైంది ప్రభుత్వం ఏర్పడి? 2 రోజులైంది. ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజులకి మీరు విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వం పైన. మళ్ళీ రాష్ట్రపతికి కంప్లైంట్ చేస్తారు, గవర్నర్ కంప్లైంట్ చేస్తారు. ఈ 2 రోజులే. మరి అంత తొందర ఎందుకు?
వాళ్ళ పాలనని విశ్లేషించుకునే దానికి అన్నిటికీ కూడా ఒక 6 నెలలు కనీసం టైం ఇస్తారు ప్రభుత్వానికి. కానీ అది కూడా లేకుండా 2 రోజులు ప్రభుత్వం ఏర్పడి 2 రోజులకే నువ్వు ప్రత్యేక హోదా తేలేదు, జనాలు మోసం చేస్తున్నాడు చంద్రబాబు మీద విరుచుకుపడితే జనాలు నవ్వుకుంటారు. అంతకుమించి వేరే ఉపయోగం ఏమీ లేదు. కనీసం 6 నెలలు కూడా వెయిట్ చేయకుండా ఇంత తొందరపడితే అలా అధికారం కోసం? అధికారం కోసమైనా రాజకీయ పార్టీ పెట్టింది, అధికారం కోసమైనా ఆమె ఎంత పనిచేస్తుండేది. చూద్దాం జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ 5 ఏళ్ల పాటు ఆయన ఎలా భరిస్తాడో, ఎలా తట్టుకుంటాడో చూడాలి. ఇది మ్యాటర్.